విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కుజుడు వైద్య వృద్ధికి సంబంధించి జ్యోతిశాస్త్రపరమైనటువంటి విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం. నవగ్రహాల్లో కుజుడికి వైద్య వృద్ధికి ఎటువంటి సంబంధం ఉంటుంది అనేది పరిశీలన చేద్దాం. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని డాక్టర్ని చేయాలి అనుకుంటుంటారు. నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు సపోర్ట్ ఉంటే మాత్రమే వాళ్ళు డాక్టర్గా రాణించగలుగుతారు, అసలు చదవగలుగుతారు. ముఖ్యంగా కుజ భగవానుడు డాక్టర్గా రాణించాలి అంటే జ్యోతిష్ శాస్త్రంలో ప్రాణం పోయడానికి ప్రాణం తీయడానికి కారకుడు కుజుడు. కుజుడు స్థానాలైనటువంటి మేషం వృశ్చికం శుభత్వాన్ని పొంది ఉంటే వాళ్ళు జాతకులు డాక్టర్గా రాణిస్తారు. మేషం తలలోని భాగాలు సూచిస్తాయి. వృశ్చికం జాతకుడి యొక్క జననేంద్రియాలను సూచిస్తాయి. ఈ రెండింటికి కుజుడు అధిపతి. 6వ స్థానాధిపతి మేషంలో ఉంటే జాతకుడికి ఖచ్చితంగా తలకి దెబ్బ తగులుతుంది. మేషం మరియు వృశ్చిక రాశుల్లో గురువు, శుక్రుడు, పూర్ణచంద్రుడు, బుధుడు వీరెవరైనా గారు ఒకరికి మించి ఒకరు ఉంటే కనుక ఎక్కువ గ్రహాలు ఉంటే జాతకుడు డాక్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు స్వక్షేత్రం కానీ, మూల త్రికోణం కానీ, ఉచ్చస్థితి కానీ, దిగ్బలాన్ని కానీ పొందినప్పుడు జాతకుడు వైద్యుడు అవుతాడు. ఒక్కొక్కసారి కుజుడు సాధారణ స్థానంలో ఉన్నప్పటికీ మేషంలో కానీ, వృశ్చికంలో కానీ గురువు, శుక్రుడు, చంద్రుడు వంటి శుభగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు శుభగ్రహ దృష్టి వల్ల వైద్య వృత్తి స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చంద్రుడు కానీ, బుధుడు కానీ, బుధుడు శుక్రుడు కానీ, బుధుడు గురువు కానీ మేషంలో కానీ, వృశ్చికంలో కానీ స్థితి పొంది ఉంటే ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశ వస్తే విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తారు. ఉదాహరణకు మేషంలో గురుడు, చంద్రుడు కలిసి ఉండి వాళ్ళతో పాటు రాహు కూడా ఉంటే మకర లగ్న జాతకులకు రాహు దశలో కూడా వైద్య విద్య అభ్యసిస్తారు. రాహు సాధారణంగా విద్యకు ఆటంకాలను కలిగిస్తాడు అనుకున్నప్పటికీ గురువు చంద్రుడితో కలిసి రాహు శుభత్వం పొందడం వలన ఈ విధంగా జాతకంలో సూక్ష్మ విషయాల్ని కూడా పరిశీలించుకొని ఖచ్చితంగా ఫలితాలను చెప్పచ్చు. ఉచ్చస్థానంలో ఉన్న గ్రహాలు ఎప్పుడు మంచి చేస్తాయి అని భావించకూడదు. ఒక్కో గ్రహాన్ని అనేక కోణాల్లో పరిశీలించాల్సి ఉంటుంది. ఖచ్చితమైనటువంటి ఫలితాలను అప్పుడే చెప్పగలం. కేతువు కూడా వైద్య వృత్తి కారకుడే. అయితే 10వ స్థానంలో కేతు ఉన్నప్పుడు లేదా వృశ్చికంలో కేతు ఉచ్చస్థితిని పొందినప్పుడు కూడా జాతకుడు డాక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాతకుడికి ఏ లగ్నం అయినప్పటికీ 10వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏ వృత్తిలోనూ రాణించకపోయినా మెడికల్ రంగంలో రాణిస్తారు. ఏదేమైనప్పటికీ జాతక చక్రాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించి అనేక రహస్య విషయాలు తెలుస్తాయి. ఆధారంగా జాతక ఫలితాన్ని చెప్పవలసి ఉంటుంది. శుభం.